శైవ క్షేత్రాలకు నిలయం సిక్కోలు జిల్లా. లయకారుడైన శివుడు కొలువుదీరిన ఆలయం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం. ద్వాపరయుగం నాటి శతాబ్ద కాలాల చరిత్ర గల ఆలయం ఇది. పక్కనే నాగావళి నది ప్రవాహం ఓంకారనాదంతో ఇక్కడి ఆలయం మారుమోగుతూ ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం బలరాముడు తన ఆయుధం నాగలితో సృష్టించిన నదే ఈ నాగావళి నది. ఈ నది తీరాన వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర ఆలయంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళం పట్టణంలోని ఒక ప్రాచీన దేవాలయం. ఈ ఆలయం బలరాముడు నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని గుడి వీధిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని కోటేశ్వర స్వామి భక్తజన కోటికి అభయ ప్రదాతగా విరాజిల్లుతున్నాడు. దేవతలు పూజించిన ఆలయం ఇది. ద్వాపర యుగం నాటి ఈ పురాతన ఆలయంతో పాటు మరో 4 ఆలయాలను కూడా బలరాముడు ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఒడిశా, బెంగాల్ నుండి ప్రజలు అధికంగా వస్తారు. ఇక్కడ శనీశ్వర మండపంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయానికి వెళ్లగాని సిద్ధగణపతి దర్శనం, ధ్వజస్తంభం, శ్రీ ప్రసన్న సీతా సమేత రాముని ఎడమ తొడపై సీతమ్మ వారు కూర్చున్నట్లుగా ఏకశిలతో దర్శనం, ఆంజనేయ స్వామి ఉప ఆలయాలు ఈ కోటేశ్వర ఆలయంలో ఉంటాయి. ఆలయ ముఖ మండపంలో పర్వతాకారంలో నందీశ్వరుడు మోకరిల్లుట చూస్తాం. నందిని చూసిన వెంటనే రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలోని ఎడమ కుడి పక్కల శృంగేశ్వరుడు, భృంగేశ్వరులు దర్శనమిస్తారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర మహాలింగమూర్తిని నిత్యాభిషేకములతో, ధూపదీప నైవేద్యములతో పాటు చాలా కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ వంశ పారంపర్యంగా వస్తున్న ఆరవల్లి వంశస్థులుంటారు. ఈ ఆలయంలో బ్రాహ్మణులతో పాటు దుమ్మర కులస్తులు కూడా ఇక్కడే ఉంటారు. వారి ఈ ఆలయాన్ని తెల్లవారుజామున తెరుస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో బంధువుల నాశనం చూడలేని బలరాముడు తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఆ సమయంలో అప్పటి కళింగ రాజ్యము కరువు కాటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. బలరాముడు ఎలాగైనా వారి కష్టాలను తీర్చాలనుకున్నాడు. తాగునీటి కష్టాలు ఉన్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి బలరాముడు తన నాగలితో ఈ నాగావళి నదిని మరియు సువర్ణముఖి, వేగావతి అను 3 నదులను సృష్టించాడు. నాగావళి నది ఒడ్డున ఉమారుద్ర కోటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ 3 నదుల సంగమమే పాలకొండ మండల కేంద్రం వద్ద సంగమం. ఇక్కడే బలరాముడు సంగమేశ్వరుడిని పార్వతీపురం వద్ద గుంప గ్రామంలో సోమేశ్వర, ఒడిశాలోని రాయగడ పాకపాడు గ్రామం వద్ద పాయకేశ్వర దేవాలయం, కల్లేపల్లి వద్ద మణి నాగేశ్వర దేవాలయం ఇలా పంచరామాలుగా ప్రతిష్ఠించారు. ఇక్కడ బలరాముడు ప్రతిష్ఠించే సమయంలో రుద్ర రూపంలో ఉమాదేవి కనబడడంతో ఈ ఆలయానికి ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చింది. ద్వాపర యుగం నాటి ఈ ఆలయం శిల్పకళ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ఆలయంపై శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. అప్పటి శిల్పకళ ఇప్పటి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక్కడున్న ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి అరసవల్లి పుణ్యక్షేత్రానికి లింకు ఉంది. ఈ బలరాముడు ప్రతిష్ఠించిన ఆలయానికి ఇంద్రుడు తన ఇతిబాధల నుండి విముక్తి కోసం అరసవల్లిలో ఇంద్ర పుష్కరిని సృష్టించి అక్కడ నీటిని తీసుకుని ఉమారుద్ర కోటేశ్వర స్వామిని అభిషేకించారు. ఈ ఆలయ ప్రాంగణంలో 500 ఏళ్ల నాటి అశ్వత్థామ వృక్షం ఉంది. పక్కనే సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి గంటకు ఇక్కడ స్వామివారికి అభిషేకాలు, ఇతర పూజలు నిర్వహిస్తుంటారు. ఇక కార్తీక మాసంలో శివరాత్రికి నాగవల్లి నదిలో స్నానం చేసిన భక్తులు అక్కడి నదీమా తల్లికి దీపాలను వదిలి క్షేమంగా చూడమని వేడుకోవడం జరుగుతుంది. ఈ దీపాలను తెప్పలంటారు. అరటి దవ్వలపై, అరటి పువ్వు డొప్పలపై నేతి దీపాన్ని వెలిగిస్తారు. వందల సంఖ్యలో తెల్లవారుజాము నుండి భక్తులు ఇక్కడికి వచ్చి ఉమారుద్ర స్వామిని దర్శనం చేసుకుంటారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఒడ్డిన ఉన్న ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అసలు ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయ విశిష్టత ఏంటి, దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఏ విధంగా ఏర్పడింది? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం, శ్రీకాకుళం. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ, దేవాలయ అర్చకుడిని. ఈ దేవాలయం బలరామునిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. బలరామస్వామి మనకు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలు, అదేవిధంగా బంధునాశనం అంతా చూసి ఈ దోష నివృత్తికి ఏం చేస్తే బాగుంటుందని శ్రీకృష్ణ పరమాత్మకి అడిగేటట. అంతటి శ్రీకృష్ణ పరమాత్మ నీ ఆయుధం నాగలి, దాన్ని భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన 5 లింగాలను ప్రతిష్ఠ చేయమని చెప్పారట. ఆ విధంగా మనకి బలరామస్వామి ఈ కళింగ సీమ అనేటువంటి ఈ ప్రాంతంలో ఆ యొక్క నాగలితో గుచ్చి నాగావళి నదిగా, అదే నాంగుల్యం నుంచి వచ్చింది కాబట్టి నాంగుల్య నదిగా ఉండేది. వ్యవహారికంలో నాగావళి నదిగా ఇది
ప్రజ్వలించబడింది. అదేవిధంగా మనకి రాయగడ కొండల నుంచి కూడా ఆ యొక్క నాగల్ని గుచ్చి నదిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నదీ తీరంలోని మనకి పాయకపాడు అనేటువంటి గ్రామం దగ్గర పాతాళ సిద్ధేశ్వరుడు అని మొదటి శివలింగం పెట్టారు. అదేవిధంగా రెండవది గుంప సోమేశ్వర స్వామి, మూడవది పాలకొండ దగ్గర సంగమేశ్వరుడు అనేటువంటిది మూడవ శివలింగం పెట్టారు. అదేవిధంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి 4 అనే ఈ 4వ శివలింగం ఉమారుద్ర కోటి గణాలు ఈ లింగంలో గోచరిస్తున్నాయి కాబట్టి ఉమారుద్ర కోటేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అదేవిధంగా కళ్ళేపిల్లి మణినాగేశ్వర స్వామి, అక్కడ నాగుపాములు ఎక్కువగా తిరుగుతూ ఉండేటువంటి ప్రాంతం అది, అందుకు మణినాగేశ్వర స్వామి అని నామకరణం చేసి 5 లింగాల్ని కూడా నాగావళి నదీ తీరంలో బలరామస్వామి ప్రతిష్ఠ చేశారు. బలరామస్వామి ప్రతిష్ఠ కాబట్టి ఈ యొక్క ఏకకాలంలో ఈ యొక్క స్వామివార్ల 5గురిని కూడా అంటే ఒకే రోజు దర్శనం చేసుకుంటే కాశీక్షేత్రంకి వెళ్ళి ఆ యొక్క స్వామిని దర్శనం చేసినటువంటి పుణ్యఫలం వస్తుందని చెప్పేసి బలరామస్వామి ఆనాడు శాసనం చేశారు. ఆ విధంగా దేవతలందరూ కూడా ఈ యొక్క 5 స్వాములని దర్శనం చేసుకుందుకు వచ్చారు. సమయం కాని సమయంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంద్రభగవానుడికి సమయం అయిపోయింది. అప్పుడు నందీశ్వరుడు, శృంగీశ్వరుడు, భృంగీశ్వరుడు వీళ్ళు ద్వారపాలకులు, వీళ్ళు అడ్డీశారు. నేను దేవతలకు రాజు, నన్ను మీరు అడ్డీది ఏంటి అనేటువంటి భావనతో ఆ యొక్క ఇంద్రుడు లోపలికి వెళ్ళబోయాడు. అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి ఆయన కొమ్ములతో విసిరేట సర్వశక్తులు కోల్పోయి అనారోగ్యం పాలైపోయాడు. అప్పుడు ఆరోగ్య ప్రదాత సూర్యభగవాన్ని ప్రార్థన చేస్తే సూర్యభగవాన్ ప్రత్యక్షమై నీ యొక్క గర్వం భంగమైంది, శివుని ఆజ్ఞ లేనిది సృష్టిలో ఏది కూడా జరగదు, అందువల్ల నీవు ఆయన అనుమతి లేకుండా దర్శనం దొరకలేదు కాబట్టి నీవు పడించోటే నీ యొక్క ఆయుధంతో వజ్రాయుధంతో తవ్వు, నా ప్రతిరూపం వస్తుంది, దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కానీ నీకు శివదర్శనం దొరకదని చెప్పారట. అంతటా ఆ యొక్క ఇంద్రుడు అక్కడ మనకు అరసవిల్లి క్షేత్రం ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ఇంద్రుడు ఆ యొక్క పుష్కరిణి తవ్వి ఆ పుష్కరిణిలో స్వామివారి ద్రౌమూర్తి వచ్చింది. ఆ ద్రౌమూర్తిని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారని మనకి పురాణ గాథ. అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా ఏకకాలంలో ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏకకాలం అంటే 24 గంటలు కూడా తెరిచేటువంటి సమయం మహాశివరాత్రి లేదా కార్తీక మాసం. కానీ మహాశివరాత్రి నాడు 24 గంటలు దేవాలయాలన్నీ కూడా తెరిచి ఉంటాయి కాబట్టి ఈ యొక్క 5 లింగాల్ని కూడా ఒకే రోజు దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం వస్తుంది. అందుకు అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా రాయగడ నుంచి ఇక్కడ కళ్ళేపిల్లి వరకు ఈ 5 లింగాల్ని కూడా దర్శనం చేసుకుంటారు. ఇటువైపు వారు ముందు అటు నుంచి వస్తారు, అటువైపు వారు ముందు ఇటు నుంచి దర్శనం చేసుకొని అటు వెళ్తారు. ఈ విధంగా మనకి ఒడిషా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మనకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం చాలా ఉత్సాహంగా ఇక్కడ జరుగుతుంది. వేకువజామున 3 గంటలకు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి భక్తులందరికీ కూడా దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 సమయంలో స్వామివారికి మహాభోగం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మహాహారతి ఉంటుంది. తదుపరి రాత్రి 8:30, 9 సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం ఈ యొక్క 12 మంది ఋత్విజులతో స్వామివారికి ప్రారంభమవుతుంది. అదే లింగోద్భవ సమయం వరకు జరుగుతుంది. ఆ లింగోద్భవ సమయం ఎక్కడైనా సరే అక్కడ స్వామివారికి ఆ యొక్క నానుడు బియ్యంతో స్వామిని కప్పేస్తారు. ఆ యొక్క అభిషేకం చేసి స్వామివారికి కొంచెంసేపు విశ్రాంతినిచ్చి తలుపులు వేస్తారు. కానీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయంలో మాత్రం ఆ సమయానికి స్వామివారు అందరికీ కూడా దర్శనమిస్తారు. ఆ యొక్క అభిషేకం అనేటువంటిది ఆ సమయానికి ఇంకా ఇక్కడ అవుతుంటుంది. ఇక్కడ 1:30, 2 ఆ సమయంలో స్వామివారికి సుమారుగా 200 కేజీలతో నానుడు బియ్యంతో స్వామివారికి కప్పి ఆ యొక్క ద్రవమూర్తిని పెడుతూ అలంకరణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 1,00,000 బిల్వార్చన చేసిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత సప్తవాహనంలో వేకువజామున 3:30, 4 గంటల సమయంలో 7 వాహనాలతో శ్రీకాకుళం పురవీధుల్లోని స్వామివారి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆ యొక్క స్వామి ఉత్సవాన్ని భక్తులందరూ కూడా చూసి తరిస్తారు. ఆ విధంగా వేకువజామున మళ్ళీ 6:30, 7 అయ్యేసరికి మర్నాడు ఆ యొక్క స్వామివార్లందరూ కూడా ఊరేగింపు సేవ అయిపోయిన తర్వాత దేవాలయంకి వచ్చేస్తే అక్కడతో మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ విధంగా ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయంలో జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా పోలీసు వారు వారి తాలూకా క్యూ లైన్ పద్ధతిలో అందరినీ కూడా భక్తుల్ని దర్శనం చేయించడానికి సహకరిస్తారు. మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా క్యూ లైన్లు, బ్యారికేడ్స్ అన్నీ ఏర్పాటు చేసి ఉచిత మజ్జిగ, ఉచిత నీరు, అదేవిధంగా ఉచిత ప్రసాదం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా వచ్చి అన్నదాన మహాకార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తారు. ఓం నమ శివాయ. నా పేరు ఆరవిల్లి శ్రీరామమూర్తి శర్మ, శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం అర్చకుడు. ఇది ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ చరిత్ర. ఇది శ్రీకృష్ణుడి సమయంలోనే బలరాముడి చేత ప్రతిష్ఠింపబడిన ఆలయం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. బలరాముడు చే ప్రతిష్ఠింపబడి అక్కడి నుంచి కూడా ప్రతి నిత్యం కూడా దీనికి పూజలు అందుకుంటూ ఉంటుంది. దేవతలంతా కూడా ఇక్కడికి వచ్చి పూజ చేశారనేది కూడా పురాణాల్లో చెప్తున్న పురాణాల్లో దీని గురించి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే నిత్యం కూడా ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు వేల మంది భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి రోజు ఇక్కడ కన్నుల పండుగ కూడా ఒక మహాశివరాత్రి జరుగుతుంది. నిత్యం ఆ రోజు ఉదయం 3 గంటల నుంచే ఆలయం తెరిచి ఉంటుంది. మళ్ళీ 24 గంటల వరకు కూడా స్వామివారికి నిత్యం కూడా పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ రోజు ఇక్కడ నుంచి మొత్తం ఏదైతే బలరాముడి చేత ఇక్కడ నుంచి ఆ రోజు ఆయనకి శాప విముక్తి అయినప్పుడు ఎవరైతే శ్రీకృష్ణుడు చెప్తారో నీకు ఇలాగా నాగావళి నది ఒడ్డిన 5 లింగాలు ప్రతిష్ఠిస్తే నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పడంతో ఇదే నాగావళి నది వచ్చిన ఆ రోజు మహాశివరాత్రి రోజు అక్కడ రాయగఢ్ నుంచి ఇక్కడ కల్లేపల్లి వరకు కూడా 5 శివలింగాలని కూడా దర్శించుకుంటే కాశీలో శివుడిని దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందనేది కూడా ఒక రకమైన ఒక ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద చూస్తే మహాశివరాత్రి రోజు ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో మాత్రం మొత్తం ఎక్కడ చూసినా సరే ఒక రకమైన ఆధ్యాత్మిక చింతనతో కూడా పలికించిపోతుంది. విడుదల నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.